గ్రాండ్ పేరెంట్స్ డే ఆర్ ఎల్డర్స్ డే మనం జరుపుకుంటూ ఉన్నాం. ప్రత్యేకంగా మన విషయాల్లో ఉన్నటువంటి వృద్ధులు, మరి ముఖ్యంగా తాతయ్యలు, మామలు వారందరికీ ఒక దినోత్సవంగా జరుపుకుంటూ మన మధ్యకు వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వృద్ధులకు గౌరవం, కుమారులకు తండ్రిలే గౌరవం. సామెతలు 17 పూజ్యులైన గురు శ్రీ ప్రదీప్ ఫాదర్ గారికి, అనుపుష్పనాథ ఫాదర్ గారికి, కన్యశ్రీలకు, విచారణ సంఘ పెద్దలకు, మరితర సభ్యులకు, యువతీ యువకులకు, నాతోటి చిన్నారి బాల బాలికలకు, మరి ముఖ్యంగా మన విచారణలో ఉన్నటువంటి తాతయ్య మామలకు అందరికీ ఈ దివ్య పూజా బలికి నా హృదయపూర్వక స్వాగత సుమాంజలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వశిక్ష ఈ దినము ప్రత్యేకంగా వృద్ధుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అసలు వృద్ధుల దినోత్సవంకు ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చింది అంటే దానికి ఒకే ఒక కారణం. పునీత అన్నమ్మ జాకీబుల్ గారు, వీరు మన మర్యాదల్లి అమ్మా నాన్నలు, అంటే మన యేసుప్రభుని అమ్మమ్మ తాతయ్యలు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని జన్మను సంకల్పించి ఓ పుణ్య దంపతుల కోసం శోధించి పరిశోధించి పునీత అన్నమ్మ జాకీబుల్ గారులను ఎన్నుకున్నాడు. పునీత అన్నమ్మ జాకీబుల్ గారికి వివాహమైన చాలా సంవత్సరాల వరకు సంతానం కలగలేదు. ఏ దేవాలయానికి అర్పణ తీసుకొని వెళ్ళినా సంతానం లేకపోవడం వల్ల వీరి యొక్క అర్పణను తిరస్కరించి సూటిపోటి మాటలతో కూడా వారిని బాధపెట్టేవారు. ఆ సమయంలో కూడా వారు అన్నిటినీ దేవునికి సమర్పించి ఓర్పుతో ప్రార్థించారు. దేవమాతకు జన్మనిచ్చారు. దేవుని సంకల్పానుసారం ఆ తల్లిని దేవుని అడిజాడల్లో పెంచారు. పసి వయసులోనే ఆ తల్లిని దేవాలయంలో కానుకగా అర్పించి పుణ్య దంపతులుగా, ఆదర్శ దంపతులుగా ఖ్యాతి పొంది ప్రసిద్ధికెక్కారు. 30 రామే మొక్కున అనే నానుడి ప్రకారం మరి తల్లి సాక్షాత్తు గాబ్రియేలు దేవదూత అనుగ్రహ పరిపూర్ణురాలు మరియు ధన్యురాలు అని అన్నారు. మరి తల్లి ధన్యురాలు అయితే మరి తల్లి యొక్క అమ్మా నాన్నలు ఎంత ధన్యులో మనం ఒకసారి ఆలోచించాలి. కావున ప్రియ దేవుని బిడ్డలారా, మనము చిన్నతనం నుండి పిల్లలని సరైన క్రమశిక్షణలో పెంచాలి. మంచిలో చెడులో చెబుతూ పెంచాలి. మరి ముఖ్యంగా నిస్సహాయులైన మన తాతమామలకు చేదోడు వాదోడుగా ఉండాలి. మనం ఏ విధంగా మన తల్లిదండ్రుల పట్ల ప్రవర్తిస్తామో మన పిల్లలు మన పట్ల అట్లే ప్రవర్తిస్తారు. మీరు వృద్ధులకు వరకు నేను మీకు దేవుడు, మీ తల నడిచినంత వరకు నేను మేము మోయలేను అని యెషయా ప్రవక్త ద్వారా పలికిన దేవుడు మీకు తోడు నీడగా ఎప్పుడు మేము దీవించి ఆశీర్వదించు. కావున మామ తాతయ్యలారా, ఈ దినము మీకోసం ప్రత్యేకంగా ఏక మనస్కులమై ఈ దివ్య బలి పూజలో మీ తలంపుల కోసం ప్రార్థిస్తున్నాను. ఈ గ్లాస తోటలో పనిచేయుటకు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి పైన పనిముట్లుగా వాడుకొని వారి జ్ఞానము ఆరోగ్యము దయచేసి కాచి కాపాడాలని ఓ ప్రభువా ఏం చేయి ప్రార్థన ఆలకించండి. పరమ పవిత్రమైన పర్వత తండ్రి, దైవభక్తులైన మఠవాసు కన్యల కొరకు ప్రార్థించుచున్నాము. ముఖ్యంగా మా
సేవలో ఉండే పునీత ఆనందగారి సభకన్యలకు దీవించమని ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను. ఈ సేవలో వారిని మీ యొక్క జ్ఞానబలంలో నింపమని మరియు వారి సేవను కష్టంలో ఉన్నవారికి ఓదార్పుగా, నిరాశ ప్రియులకు నమ్మికగా, అవిశ్వాసులకు విశ్వాసనీయమై ఉండటం వరకు అనుగ్రహించమని ఓ ప్రభావించి ప్రార్థన ఆలకించండి. పెద్దలు వృద్ధుల కొరకు ప్రతిగా ప్రారంభిస్తున్నాము. వృద్ధుల పట్ల ప్రత్యేక గౌరవ మర్యాదలు చూపించు, వారికి సహాయకులుగా ఉంటూ వారి బహుమతికి మేము మీకు కృతజ్ఞత చూపించున్నాము. వారికి మంచి ఆరోగ్యం ప్రసాదించి మరి వారి రోజులను ఆనందం మరియు శాంతిగా ఉంటుందని నిస్సహాయులైన వృద్ధులకు మీరు ఆందోళన ఉండి సహాయపడమని అందరూ ఓ ప్రభావం చేయి ప్రార్థన అందించండి. మా దేశ నాయకులకు ప్రార్థించున్నాము. వారు వివేకం, న్యాయం, దృఢత్వం, నిగ్రహం అను మానవ ధర్మాలలో ఎదురు భాగ్యము, ఆరోగ్యము దయచేయమని కోరుతున్నాము. వారు ఆత్మకార్యము గుర్తించి మంచి ఆయుష్ను దయచేయమని ఓ ప్రభువాన్ని చేయి ప్రార్థన అందించండి. సృష్టికర్తైన దేవుడా, ప్రపంచాంతర కొరకు ప్రార్థించున్నాము. లోకము సృష్టికర్తను తెలుసుకొని మిమ్మల్ని ఆరాధించే భాగ్యం దయచేయమని ముఖ్యంగా మా విషయాల కొరకు ప్రార్థించున్నాము. విషయంలో ఉన్న వృద్ధులను, పెద్దలను, సలహా సంఘ సభ్యులను, పెన్షన్ టేబో సభ్యులను, మరితర సభ్యులను, చిన్నారి బిడ్డలను దీవించండి. మా పనులలో చురుకుదనం దయచేయండి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం దయచేయమని ఓ ప్రభువా మీ జీవితాన్ని ఆనందించండి. మా కాబట్టి మీరు ఏర్పరిచిన ప్రతి కుటుంబంలో ప్రార్థించున్నాము. మా కుటుంబాల్లో రాజులో ఉండండి. మా కుటుంబంలో శ్రమలు వచ్చిన, కష్టం వచ్చిన, అనారోగ్య సమస్యలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన వెరవకుండా, విశ్వాసంలో సరళకుండా మీ చిత్రంలో లోపడి మీ అధికారంలో దాసోహమై మీ కుటుంబ సభ్యులుగా జీవించి భాగ్యం దయచేయమని ఓ ప్రభుత్వం చేయి ప్రార్థన అందించండి. యువతి యువకుల కొరకు ప్రార్థించున్నాము. మేము సైతాను స్వరములకు తలవకుండా ఎల్లప్పుడూ మీ స్వరముని స్పందించే భాగ్యంగా దయచేయండి. ముఖ్యంగా మేము మీకు వినియోగించాల్సిన పరిస్థితి నుండి బయటికి రావాలని తలపులు, మిమ్మల్ని తోడు చేసుకొని ఏదో సాధిద్దాం అనుకునే జీవిత విధానాలు, నిరుద్యోగ బాధలు, అభిమాన సమస్యలు, చదువులలో ఓటమి, జీవితంలో మా పాపపు ప్రభావం వలన ఫలించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఒక అబద్ధీకురంగా చిత్రిస్తూ మమ్మల్ని నిరాశకు ప్రోత్సహిస్తున్న సైతాను స్వరాల నుండి మీ స్వరమును తిరిగించు భాగ్యంగా దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. అందరూ కూడా చేతులెత్తి అందరం కలిసి మన అంశాలు ఉన్నటువంటి పెద్దలందరి కోసం ప్రార్థిస్తాం. నా తర్వాత చెప్పండి. సర్వశక్తి గల సర్వేశ్వర, మీకు వేలాది కృతజ్ఞతా స్తోత్రములను చెల్లించుచున్నాము. ప్రభువా, మా విచారణలో ఉన్న పెద్దలను, వృద్ధులను మీకు సమర్పించుచున్నాము. మీ దివ్యాశీర్వాదములను వారిపై కుమ్మరించండి. ఈ వయసులో వచ్చేటువంటి వ్యాధి బాధలను తట్టుకునే శక్తిని వారికి దయచేయండి. వారి జీవిత ఆదర్శంలో మేము అనుసరించి భాగ్యమును దయచేయండి. పెద్దలను
సహాయపడే మంచి మనస్తత్వాన్ని శక్తిని దయచేయండి. ఈ వృద్ధాప్యంలో ఉన్నవారిని అర్థం చేసుకునే మనస్తత్వాన్ని మాకు ప్రసాదించండి. వారు మా కుటుంబంలో ఉన్నత అంతస్తులో నెలకొల్పే భాగ్యములు దయచేయండి. ఆరోగ్యములతో వారిని ఆశీర్వదించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మీతో అందరూ కూర్చోండి. పెద్దలు మాత్రం కొంచెం నిలబడి ఉంటారు. చేతులు జోడించి ఇప్పుడు మీకోసం, మీరు మీ బిడ్డల కోసం, మీ మనవరాల కోసం మీ అందరూ కలిసి చిన్న ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి. మా తర్వాత చెప్పండి. సర్వశక్తి గల సర్వేశ్వర, మీకు కృతజ్ఞత స్తోత్రములు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, ఈ వయస్సులో మేము మా చిన్నవారికి ఆదర్శముగా నిలిచే భాగ్యాన్ని దయచేయండి. మాకు ఆరోగ్యాలను ప్రసాదించండి. మేము మా బిడ్డలకు, వారి బిడ్డలకు ప్రార్థన ద్వారా సహాయపడే గొప్ప వరాన్ని ప్రసాదించండి. మాకు ప్రార్థనా శక్తిని, ఓర్పును, అర్థం చేసుకునే మనస్తత్వాన్ని దయచేయండి. మా కుటుంబాలను ఆశీర్వదించండి. అన్నమ్మ జ్వాక్యముల ఆదర్శమును మేము అనుసరించు భాగ్యంలో దయచేయండి. ఈ మనలన్నిటినీ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. విశ్వాస రహస్యము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల సర్వేశ్వర పవిత్రాత్మకమైన మీకు యుగయుగములు గౌరవం కలుగును గాక.
సో గట్టిగా చెప్పండి బట్టి అందరూ గ్రహించగలండి. పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి అందరికీ కూడా విచారణ తరఫున ఈ చిన్న గిఫ్ట్ ఇప్పుడు అందించడం జరుగుతుంది.